శివుడి కోసం వేల సంవత్సరాలు తపస్సు చేసిన పార్వతీదేవి సతీదేవిలా మరణించినా కూడా పార్వతీదేవిలా శివుడి కోసం మళ్ళీ జన్మించింది. ప్రేమ, త్యాగం మరియు భక్తి యొక్క లోతైన కథ నేటికి లక్షలాది మందికి స్ఫూర్తినిస్తూనే ఉంది. శివుని హృదయాన్ని గెలుచుకోవడానికి పార్వతి చేసిన తీవ్రమైన ధ్యానం మరియు వారి పవిత్ర బంధాన్ని ఏర్పరిచిన జీవితాన్ని మార్చే క్షణాలు, స్వచ్ఛమైన ప్రేమ మరియు ఆధ్యాత్మికత, అంకిత భావం గురించి కాలాతీత పాఠాలను బోధిస్తాయి. నిజానికి ఆది దంపతుల వివాహం వెనుక కథ హృదయ విదారకమైన త్యాగం, శివపార్వతి గాఢమైన ప్రేమ కథకు నాంది పలికింది. వారి అసాధారణ కథ దృఢమైన అంకిత భావం మరియు ఆధ్యాత్మిక మేల్కొల్పు గురించి మాట్లాడుతుంది. సతీదేవి పార్వతిగా పునర్జన్మ పొందింది. ఆమె రాజు హిమవంతుడు మరియు రాణి మేన కుమార్తె. పార్వతి జన్మించిన తర్వాత శివుడిని వివాహం చేసుకోవాలని నారద మహర్షి ముందే ఊహించాడు. ఈ దైవిక ప్రచారంతో ప్రేరేపించబడి ఆమె ఒక అద్భుతమైన ప్రయాణాన్ని ప్రారంభించి తరువాత గౌరీ శిఖరంగా ప్రసిద్ధి చెందిన శృంగి తీర్థంలో ధ్యానం ప్రారంభించింది. పార్వతీదేవి అసాధారణమైన తపస్సుల ద్వారా తన అచంచలమైన అంకిత భావాన్ని ప్రదర్శించింది. వేసవిలో మండుతున్న జ్వాలల మధ్య మరియు వర్షాకాలంలో రాళ్లపై కూర్చొని, శీతాకాలంలో గడ్డకట్టి నీటిలో మునిగిపోయింది. పార్వతీదేవి అలా ధ్యానం చేస్తూనే ఉంది. పార్వతీదేవి భక్తిని కొనసాగిస్తూ పగలు మరియు రాత్రి ఉపవాసం కూడా ఉండేది. అమ్మవారి సంకల్పం మరింత తీవ్రమైంది. పార్వతీదేవి మొదట్లో పండ్లపైనే ఆధారపడింది, తరువాత ఆకులపైన ఆధారపడింది. చివరికి ఆమె ఆకులను పూర్తిగా త్యజించి అపర్ణ అనే బిరుదును పొందింది. అమ్మవారి తీవ్రమైన తపస్సు 60,000 సంవత్సరాలు కొనసాగింది. అది అపారమైన శక్తిని ఉత్పత్తి చేసి అన్ని జీవులను కాల్చివేసి వారికి బాధ కలిగించింది. ఆమె ఆధ్యాత్మిక శక్తి ద్వారా విశ్వం దహించబడుతుందేమోనని ఆందోళన చెందిన బ్రహ్మ మరియు ఇతర దేవతలు శివుడిని ఆశ్రయించారు. దానికి ప్రతిస్పందనగా శివుడు ఆమెను వివాహం చేసుకోవడానికి అంగీకరించాడు. పార్వతీదేవిని స్వీకరించే ముందు ఆమె భక్తిని పరీక్షించాలని శివుడు కోరుకున్నాడు. అతను వృద్ధ బ్రాహ్మణుడిలా మారువేషంలో ఉండి తన స్వరూపం మరియు జీవన శైలిని విమర్శించడం ద్వారా ఆమె ఎంపికను ప్రశ్నించాడు. పార్వతి తల్లి దృఢంగా ఉండి తన అచంచలమైన ప్రేమను ప్రకటించింది. పార్వతీదేవి యొక్క స్వచ్ఛమైన భక్తి శివుడిని తీవ్రంగా తాకింది. తన నిజ రూపాన్ని వెల్లడించాడు. హిమవంతుడు, మైనావతి పార్వతీదేవిని శివుడికిచ్చి వివాహం జరిపించారు. ఇలా ఆది దంపతులు ఒక్కటయ్యారు. ఇది ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరుల కథ. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్నిసార్లు మరణించినా మళ్ళీ జన్మించి శివుడినే వివాహం చేసుకుంది.